ఇక మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జ్పై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అయితే అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్ చురుగ్గా స్పందించడంతో పాటు తక్షణమే పోలీసులు రావడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ఆ మహిళ ముంబైలోని మలుందు ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల రీమా ముఖేష్గా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ముంబై పోలీసులు ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వారు షేర్ చేసిన దృశ్యాలలో ఆమె అటల్ సేతుకు చెందిన సేఫ్టీ బరియర్పై కూర్చొని ఉంది. ఇక తొలుత ఆమె సముద్రంలోకి ఏవో వస్తువులను విసిరేసింది. ఆ తర్వాత ఆమె కూడా అందులోకి దూకపోయింది. అయితే దానిని పసికట్టిన క్యాబ్ డ్రైవర్ ఆమె జుట్టు చేతులను గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. దగ్గరలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఘటనను గమనించి తక్షణమే అక్కడకు చేరుకొని ఆమెను రక్షించారు. డ్రైవర్ చాకచక్యం, అధికారుల తక్షణ స్పందనతో ఆమె ప్రాణాలు నిలిచాయి. ఎంతో విలువైన జీవితానికి ఇలాంటి చర్యలతో ముగింపు పలకొద్దని అభ్యర్థించింది.